ఈరోజు నేను గ్రామ కుంకుమ నోము చేసుకున్నాను. పెళ్ళైన కొత్తలో పట్టాను. ఇప్పటికైతే చేసుకోవడం కుదిరింది. మా ఆడపడుచు వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. 5 వీధుల్లో పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు అండ్ గాజులు ఇవైతే పంచిపెట్టాలి. ఏ గడప వదలకుండా. అయితే కుంకుమరాళ్ళు అండ్ పసుపు కొమ్ములు ఇచ్చి మా ఆవిడాళ్ళు అయితే ఆడించి తెచ్చేసారు మావయ్య వాళ్ళు. సో గాజులు అయితే ముందు రోజు రాత్రే నేను సెట్ లాగా కట్టి పెట్టేసుకున్నాను. పొద్దున్నే అమ్మవారికి పూజ చేసేసుకుని ఆ తర్వాత అయితే పంచడం స్టార్ట్ చేసాము. నోము జరుగుతున్నంతసేపు మనం మాట్లాడకూడదు. ఇంట్లో మా దొడ్డకి ఇచ్చి నెక్స్ట్ బయట ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఈ శారీ అయితే మా అమ్మమ్మ శారీ. ఇది అమ్మ శారీ ఎవరైనా కట్టుకుంటారు. అమ్మమ్మ చీర అంటే అదొక సెంటిమెంట్ అనమాట. కొత్త చీరే కానీ ఏమో అనిపించింది సరదాగా కట్టుకోవాలని కట్టేసుకున్నాను. అండ్ చాలామంది నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, పిల్లాడి ఉయ్యాల ఫంక్షన్ రోజు ఈ తంతులు బాగుంటాయని. ఆ వీడియో అయితే చాలా బాగా క్లిక్ అయింది. చాలా థ్యాంక్స్ అందరికీ. చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఒకటే అండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుందని అయితే నేను నమ్ముతాను. అందుకనే ఫాలో అవుతాను. అలానే ఏది పెడితే అది గుడ్డిగా అయితే ఫాలో అవ్వం కదా. దాని వెనకాల మనకి కూడా అది కరెక్ట్ అనిపిస్తేనే నేనైతే ఫాలో అవుతాను. ఖచ్చితంగా రీజన్ అయితే ఉంటుంది. మరీ మూఢనమ్మకాలు అంత బ్లైండ్ బిలీఫ్స్ లేవు, కానీ నార్మల్గా నమ్ముతాను. మన మంచి కోసమే కదండి. చేయడం వల్ల మనకు వచ్చిన నష్టమే లేనప్పుడు చేయడంలో తప్పేమీ లేదనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. రేపటి నుంచి మా పండగలన్నీ లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. పెట్టమంటారా? కామెంట్ చేయండి. బాయ్.